welcome back to our channel Sandeep Talks. In this video, we're going to see the fourth unit of FIOT. చాలా సింపుల్ ఉంటుంది, లిమిటెడ్ టాపిక్స్ ఉన్నాయి, ఓన్లీ 4 టాపిక్స్ ఉన్నాయి. అండ్ ఇన్ కేస్ మీరు థర్డ్ యూనిట్ చూడకపోతే థర్డ్ యూనిట్ పక్కా చూడండి, అది చూస్తే మీకు సింపుల్గా అర్థమైపోతుంది. ఎందుకంటే థర్డ్ యూనిట్లో మెయిన్ టాపిక్ ఏంటంటే రాస్బెరీ పిఐ గురించి ఉంటుంది. అయితే అదొక చిన్న కంప్యూటర్ సైజ్ అనమాట. మనకు ఐప్యాడ్స్లో చిన్న వాటి డివైస్లో ఉంటాయి కదా, ఎలా ఉంటాయంటే ఒక రెక్టాంగిల్ షేప్, స్క్వేర్ షేప్లోనే ఉంటుంది. సో వాటిపైన కొన్ని ట్రాన్స్ఫార్మర్స్ లాగా సిలిండర్ షేప్లో చిన్న ఐస్ లాగా ఉంటాయి అనమాట, చిన్న వైట్ కలర్వి. ఓకే, ఇలా ఉంటాయి. ఇక్కడ పెద్దగా ఉంటుంది. అలాగే హెచ్డిఎంఐ కేబుల్స్ ఉంటాయి, హెచ్డిఎంఐ పోర్ట్స్ ఉంటాయి, యూఎస్బీ పోర్ట్స్ ఉంటాయి. లైక్ హెడ్సెట్ పెట్టుకోనికి ఇలా ఉంటుంది అనమాట. ఓకే, సో అది రాస్బెరీ పిఐ అనమాట. దీన్ని ఎందుకనంటే మెయిన్గా ఇది సెన్సార్స్ని, యాక్టివేటర్స్ని కనెక్ట్ చేసుకొని వాటిని కంట్రోల్ చేసుకొని దీన్ని యూజ్ చేసుకుంటాం అనమాట. ఐఓటీ ప్రాజెక్ట్స్లో ఎక్కువ దీన్ని యూజ్ చేసుకుంటాము. అది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఐఓటీ. మనకి థర్డ్ యూనిట్లో టాపిక్ ఉంది, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఐఓటీ విత్ రాస్బెరీ పిఐ. ఇక్కడ మళ్ళీ చెప్పలేని టైం వేస్ట్ అవుతుంది కాబట్టి బట్ ఒక ఓవర్వ్యూ ఇస్తాను మీకు. ఓకేనా, సో ఇక్కడ ఆల్రెడీ థర్డ్ యూనిట్లో ఇది ఉంది, చూసుకోండి ఒకసారి వీడియో, ప్లేలిస్ట్లో ఉంటుంది. అండ్ మీకు ఇదే పీడిఎఫ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంటుంది. గో చెక్ ఇట్ అవుట్ అండ్ గెట్ ద నోట్స్ ఫ్రమ్ దేర్. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్, డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ కామెంట్ సెక్షన్లో మీకు కావాల్సిన